అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిత్రం భాలారే ఒరిజినల్స్. తెలుగు సినిమా ప్రపంచంలోని లేటెస్ట్ రివ్యూలు, పబ్లిక్ టాక్, మూవీ అనాలిసిస్, బాక్సాఫీస్ అప్డేట్స్ అన్నీ మీకందించే మీ ఫేవరెట్ ఛానల్ ఇది. ఈరోజు థియేటర్లలో విడుదలైన చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎలా ఉంది? కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా? ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది? పూర్తిగా స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. చెన్నై లవ్ స్టోరీ అనేది కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. బ్రేకప్ తర్వాత జీవితాన్ని మళ్లీ ఎలా ప్రారంభించాలి, ప్రేమ మనిషిని ఎలా మార్చుతుంది అనే ఎమోషనల్ జర్నీని ఈ సినిమా చూపించే ప్రయత్నం చేసింది. కథ నెమ్మదిగా మొదలైనా కొద్దిసేపటికే పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య వచ్చే సంభాషణలు, చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్ సినిమాకు మంచి బలం. కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ పాత్రలో చాలా న్యాచురల్గా నటించాడు. అతని కామెడీ టైమింగ్, అమాయకత్వం, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక శ్రీ గౌరీప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమాలో ఎక్కువ ఎమోషనల్ వెయిట్ ఆమె పాత్రపైనే ఉంటుంది. ప్రతి సీన్లో తన నటనతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చాలామంది ఈ సినిమాకి ఆమెనే ప్రధాన బలమని చెప్తున్నారు. మణిశర్మ సంగీతం సినిమాకు మరో పెద్ద ప్లస్. పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల ఎమోషన్స్ను మరింత బలంగా నిలబెట్టింది. విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంది. చెన్నై నగరాన్ని చాలా సహజంగా, అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా, ఎంటర్టైనింగ్గా సాగుతుంది. లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ మంచి బ్యాలెన్స్లో ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు ప్రెడిక్టబుల్గా అనిపించొచ్చు. కొంచెం నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయినప్పటికీ సినిమా తన ఎమోషనల్ కోర్ను కోల్పోదు. ఈ సినిమా యాక్షన్ లేదా కమర్షియల్ హంగామా మీద కాకుండా భావోద్వేగాల మీద ఎక్కువగా ఆధారపడింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్, ప్రేమ కథలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకుల నుంచి ప్రస్తుతం మిక్స్డ్ టు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మా రేటింగ్ 3.5/5+. కిరణ్ అబ్బవరం నటన, శ్రీ గౌరీప్రియ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, మణిశర్మ సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ -. సెకండ్ హాఫ్ కొంత ప్రెడిక్టబుల్గా అనిపించటం, కొంచెం ఎక్కువ రన్ టైం. మొత్తంగా చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఒక హార్ట్ ఫెల్ట్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. ప్రేమ కథల్ని ఇష్టపడేవాళ్లు థియేటర్లో ఒకసారి చూడొచ్చు. మీ రేటింగ్ ఎంత? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూలు, పబ్లిక్ టాక్, మూవీ అనాలిసిస్, బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం చిత్రం భలారే ఒరిజినల్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, ఇది మీ చిత్రం భలారే ఒరిజినల్స్. జై హింద్.